పొల్యూషన్ మనకి న్యూసెన్స్ లాంటిది, కానీ ఆస్మా పేషెంట్స్కి అది ఒక లైఫ్ థ్రెట్. ఈరోజు మనం ఆస్మా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన లంగ్స్ యొక్క ఎయిర్వేస్ని నేరో చేసి బ్రీత్ తీసుకోవడం కష్టమయ్యేలా చేస్తుంది. ఎక్కువగా ఎలర్జీ, దుమ్ము, కాలుష్యం వల్ల ట్రిగర్ అవుతుంది. వీటి లక్షణాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బ్రీతింగ్ తీసుకునేటప్పుడు వీజింగ్ సౌండ్ వస్తుంది. ఊపిరి బిగుసుకుపోవడం, రాత్రి లేదా తెల్లవారుజామున దగ్గు రావడం, చెస్ట్ టైట్గా అనిపించడం లాంటివి జరుగుతాయి. ఆస్మా అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఇన్హేలర్స్ ఉపయోగించాలి. మరి సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్తగా కూడా ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్లు మెడిసిన్స్ అండ్ ఇన్హేలర్స్ని వాడాలి. మెడిటేషన్, యోగా ద్వారా ఎయిర్వేస్ని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. ఎలర్జీస్కి కారణమైన వస్తువుల్ని మార్క్ చేసి దూరంగా ఉంచండి.